నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రజలు తిరస్కరించడంతో ఓట్లు సంపాదించుకోవడం చేతకాక టీడీపీ వాళ్లు గొడవలు సృష్టించడం మంచి పద్ధతి కాదని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నగరంలోని కేబీ రెస్టారెంట్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజారు సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో అభ్యర్థి పోటీ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం ఆనవాయితీ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారం చేస్తుంటే ప్రజలలో మంచి స్పందన వస్తుంటే చూస్తూ ఓర్వలేని టీడీపీ వాళ్ళు భౌతిక దాడులకు దిగటం మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఓట్లు అడగటం సమాజంలో హక్కు అని అన్నారు. తప్పు చేసిన టీడీపీ వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ భౌతిక దాడులకు దిగటం ప్రజాస్వామ్యాన్ని ఇటు తీసుకువెళ్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టిలో మంచివాళ్లు అనిపించుకొని సీటు నిలుపుకోవాలనే ఉద్దేశంతో అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 10 రోజులుగా కలెక్టర్ సైతం తన ఫోన్ ఎత్తడం లేదంటే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. లేకుంటే వైసీపీ వాళ్లను తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అరెస్టు చేసిన పోలీసు అధికారులు టీడీపీ వారిని ఎన్నింటికి ఎంతమందిని అరెస్టు చేశారో గమనిస్తే అర్థమవుతుందని అన్నారు. మాట్లాడితే లోకేష్ ఎర్రబుక్కు అంటారని, కానీ మాకు అటువంటి పుస్తకాలు అవసరం లేదని అన్నారు. తమకు బుర్ర బాగా పనిచేస్తుందని, అందువల్ల ఎవరు ఏంటనేది బాగానే గుర్తుంచుకోగలమని అన్నారు. ప్రజల్లో అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయంలో. అలా ఈరోజు ఒంగోలులో అన్న కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడవచ్చు, తన తండ్రి లాంటి వీతి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా చక్కగా. అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అబ్యూజర్గా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది? ఇదేం సాంప్రదాయం? ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా? ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇది ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. అరే ఓటు అడగడం అనేది బాధ్యత. వేస్తారో వెయ్యరా, ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం. అది ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అబ్యూజర్గా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. న్యాయం ఉంది, అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అబ్యూజర్గా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి. తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం, దాడులకు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం. పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అవాస్తవాలు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు ఫేస్లో పోతే చెప్తారు, మా సారు శత్రువు కూడా సహాయం చేసే రకం. తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది.
అరే ఎవరికైనా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ప్రజలకు తెలుసు. తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే గుణం అని, ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని. నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు, మేము నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నాం, ఒంగోలు ప్రజలు కూడా. వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పుంటాడు. మా వాళ్ళు చేసిన తప్పు ఇట్లా జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు. ఈరోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం చూసారు. ఇంతకుముందు చూపించారు. ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా ఆమె కొడుకులంట, వైసీపీ నా కొడుకు అంటాడు. అంటే నాకు అర్థం కాదు, ఆడ మనిషి ఎలా మాట్లాడుతాం, ప్రెస్తోనే అలా మాట్లాడుతున్నారంటే. ఆడ మనిషి గొడవ చేసి అదే ఆపింది, అమ్మాయిని స్కోల్ చేసింది అమ్మాయి. అదే వైసీపీ నా కొడుకులు, వైసీపీ లంజా కొడుకులు. ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థం కాదు. ఆడ మనిషి కదా, అలా మాట్లాడచ్చా? అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఒక ఆడ మనిషి నా కొడుకులు లంజా కొడుకు మాట్లాడుతుందండి ప్రెస్తోనే. ప్రెస్ లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి. ఇలాంటి వ్యక్తులను వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళితే జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇది సభ్య సమాజం అంగీకరించదు. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము నమ్ముకున్నది ప్రజల్ని, మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంక్షేమాన్ని. ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీరు ఎన్ని చేస్తారో చేయండి, ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని రకాల న్యూసెన్స్ చేస్తారో చేయండి, అభాండాలు వేస్తారో వేయండి. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చెల్లు అనిపించేలా ఓటున ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ రోజు 30 రోజుల్లో ఉంది కాబట్టి ఈ చేస్తున్న నాటకాలన్నింటినీ తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆ నమ్మకం మాకుంది, ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతున్నాం. ముందు ఒక సభ్య సమాజంలో మహిళలను గౌరవించుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులుండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేసి ఒక మహిళ మీద చేయి చేసుకోవటం, నెట్టడం, కాలుతో తన్నటం, దూషించడం చేశారంటే ముందు ఎమ్మటే ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏఆర్ కానిస్టేబుల్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాజం ఎవరు ఒప్పుకోవట్లేదు. మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది, ఎమ్మటే మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీ కులస్తులైన అమ్మాయికి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది. అమ్మాయిని తనటం కూడా ఎమ్మటే అమ్మాయికి కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి, మహిళలను గౌరవించుకోవాలి. సభ్య సమాజంలో మహిళలను గౌరవించుకోలేకపోతే వాళ్ళు ఓట్లు కూడా ఎవరికి. కానీ మొదటి నుంచి కూడా బాలినేని కుటుంబంలో బాలినేని వాసన్న ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర పనిచేసుకొని పోతున్నాడు. వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈరోజు అసలు టీడీపీ వాళ్ళు ఎవరు ఈ కాన్స్టిట్యూన్సీలో తిరిగే వాళ్ళు కూడా కాదు. చాలామంది 99% టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి వాసన ధర లబ్ధి పొందారు. మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేళ్ళకి మళ్ళా ఒక సామాన్యురాలు ఒక కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి, పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బ్రతికుండేదా, లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రతికుండేదా? ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం, ఓ సౌమ్యంగా, ఓ సౌమ్యుడిగా, ఓ నిదానస్తుడిగా, పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం ఈ రోజున 25,000 మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారిపించుకొని, అది పోతురాజు కాలువ డెవలప్మెంట్ కానివ్వండి, డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు కానివ్వండి, ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి, ఆయన గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చిన విధానం కానివ్వండి, లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు, జనార్దన్ ఏం చేశాడో డిబేట్కి రమ్మన్నాం. ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం. ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి, మాకున్న హక్కులేమిటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా, రౌడీజాన్ని ప్రోత్సహించాడా,
లేదా మీరు ఇప్పుడు రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురిగొల్పుతుంటే చూస్తూ ఊరుకోము. మేము చెబుతున్నాం అధికారులకు కూడా, ఈ 30 రోజుల సంధి కాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి, లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి, లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ మేము గమనిస్తున్నాం. మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మాకు పెన్నులు ఉన్నాయి, మేము రాసుకోగలుగుతాం, మాకు బుర్రలు ఉన్నాయి, మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, అందరినీ గుర్తుపెట్టుకుంటాం. కానీ నేను సభాముఖంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 2024లో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రూపాన్ని మార్చమని నేను మనవి చేస్తున్నాను. పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు పెట్టాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వాసు గారు 3.5 గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు. ఈ రోజున మళ్ళీ ఉద్యోగస్తులైన కొంతమందికి ఫోన్లు వస్తున్నాయట, మళ్ళీ రమ్మని, స్టేషన్కి రమ్మని. ఇంతటితో ఆపేస్తే మంచిది, దయచేసి రెచ్చగొట్టొద్దని ఈ విధంగా మీ ద్వారా మనవి చేస్తున్నాం. గోలి తిరుపతిరావు మీద ఈ మగవాళ్ళు ఎవరో ఒకసారి చేయమని తెలుస్తుంది. ఏంది ఏం తమాషా అనుకుంటున్నారా? ఆ రోజు నాకు కమ్మపల్లిలో అడ్డుకుంటే అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా సామాజిక వర్గం ఒక్క మాట కూడా మాట్లాడాల, ఒకరి మీద కూడా నేను ఇది వల్ల. కానీ ఫ్యామిలీ గురించి టచ్ చేయటం, నేను అడుగుతా ఉన్నా ఈ జనార్దన్ని, నీ కూతుర్ని ఎక్కడన్నా ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఊరుకోగలుగుతావా? ఎవరైనా ఊరుకోగలుగుతారు చెప్పండి? దాన్ని అసలుకి వాళ్ళు ఏం అనలేదంట, ఆమె చాలా పద్ధతిగా మాట్లాడిందంట. ఏం మాట్లాడుతావు? ఇంత అబద్ధాలు మాట్లాడేది అంటే నేను అన్నాను, ఏమైనా ప్రామిస్లు చేస్తాడేమో, దేవుడి ప్రమాణం చేద్దాము అని చెప్పి అన్నామంటే, భలే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు మా పార్టీలోకి. వాళ్ళు అన్నారు, భలే వాళ్ళు ఆ పని చేయవాక, అసలు మామూలుగా ఊరినే వెంకటేశ్వర స్వామి ప్రమాణం ప్రతిదానికి నా బిడ్డల మీద ప్రమాణం అంటాడు, నువ్వు దెబ్బతింటావు ఆ విషయంలో అన్నాడు. అంటే ప్రమాణం అంటే అతనికి లెక్కలేదంట. అంటే దేవుడి మీద లేదు, పిల్లల మీద లేదు, ఎవరి మీద లేదు నీకు. అది నీకే నీ సంస్కృతి. అది నేనైతే ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పాను, భాస్కర్ రెడ్డి ఇప్పుడు చెప్పినాడు, నేను ఇందానే చెప్పాను ప్రెస్లో, నేను ఆ ప్లేస్లో ఉంటే నేను క్షమాపణ చెప్పేవాడిని. చెప్పానో లేదో మీరు చెప్పాను. ఆ ప్లేస్లో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని. నా కార్యకర్తలు తప్పు చేశారు, నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పేవాడిని. ఆ సంస్కృతి నాకుంది, నీకు సంస్కృతి అసలు. ర్యాండమైజేషన్ ప్రకారం ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గాలకు పంపుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. మామిడిపాలెంలోని ఈవీఎం గోదాం ప్రాంగణంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించిన ఈవీఎంల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. దీనికి అనుగుణంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంటేషన్లకు ఆదివారం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ర్యాండమైజేషన్ ప్రకారం ఆయా నియోజకవర్గాలకు తరలిస్తున్నామన్నారు. ఈ మొత్తం ప్రక్రియను సీసీటీవీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తున్నామన్నారు. అనంతరం వాటికి సరికొత్త నంబర్లు కేటాయించి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆయా నియోజకవర్గాల్లోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తామన్నారు. వీటిని తీసుకువెళ్లే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం ఉంటుందన్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గ స్థాయిలో 2వ విడత ర్యాండమైజేషన్ చేసి కేంద్రాల వారీగా ఈవీఎంలను తరలిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఆర్ శ్రీలత, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఇవాళ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మనకు ఉంటున్న 183 పోలింగ్ స్టేషన్స్కి 120% బియులు, 120% సియులు,
అండ్ 130% వీవీప్యాట్లో రిజర్వ్తో సగా ఈ నిన్న పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ర్యాండమైజ్ చేసిన డేటా ప్రకారము ఈ ఈవీఎంస్ బోత్ బియు సియు అండ్ వీవీప్యాట్ ఈ 3 ఇవాళ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ని ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్కి సెగ్రిగేషన్స్ పని ఇవాళ మొదలుపెట్టాము. ఈ బాక్సెస్ అన్నీ కూడా టేబుల్లో పెట్టేసి ఇమీడియట్గా ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో రిసెప్షన్ కింద అప్పుడే స్కాన్ చేసి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసేసి ఒక కొత్త బాక్స్ నెంబర్ క్రియేట్ చేసేసి అది 10-10గా స్టాకింగ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా 8 నియోజకవర్గంలో ప్రిపేర్ చేసిన టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్కి పంపించడం జరుగుతుంది. అది కూడా పోలీస్ బందోబస్తుతో విత్ జీపీఎస్ అండ్ కెమెరాస్తో సీసీటీవీ కెమెరాస్తో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ 8 డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో పెట్టిన ఈ టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళి అక్కడ కూడా సీల్ చేయడం జరుగుతుంది. ది ఎంటైర్ ప్రాసెస్ పొలిటికల్ పార్టీసు ప్లస్ వీడియోగ్రఫీ అండ్ సీసీటీవీ కెమెరాస్తో పాటు ఇది ఎంటైర్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. పైన పెరిమీటర్ చెక్కింగ్లో కూడా పోలీస్ సెక్యూరిటీస్ పెట్టేసి ఎవరు లోపల రావడం వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఐడి కార్డ్స్ కానీ పర్మిషన్స్ ఉన్న వాళ్ళని పంపిస్తున్నాము. లోకల్లో మొబైల్ ఫోన్స్ ఎక్సెప్ట్ ఫర్ స్కానింగ్ మిగిలిన మొబైల్ ఫోన్స్ ఎవరికి అలో చేయవద్దని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది చాలా సెక్యూర్డ్ మేనర్లో సిస్టమేటిక్గా చేస్తున్నాము. ఇవాళ అయిన తర్వాత రేపు 14th ఏప్రిల్ మనకున్న కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తున్న ఈవీఎంస్ కూడా సేమ్ బియూస్ సియూస్ అండ్ వీవీప్యాట్ ఇవాళ ఏ పద్ధతిలో చేశామో సేమ్ పద్ధతిలో అది కూడా సెగ్రిగేట్ చేసి సెపరేట్గా వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీకి పంపించడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో వాళ్ళు పర్యవేక్షణలో మాత్రమే ఇది చేయడం జరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సంతునతులపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజేష్ పాల్ అన్నారు. నగరంలోని క్లౌపేట 2వ లైన్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాపై నమ్మకం ఉంచి టికెట్లు కేటాయించిందని కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. బీజేపీ మరలా అధికారంలోకి వస్తే క్రిస్టియన్లు మైనారిటీల మీద దాడులు విపరీతంగా పెరుగుతాయని విజేష్ పాల్ తెలిపారు. తిరుపతి వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించి ఇంతవరకు వాటిని అమలు చేయలేదని రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. మరలా దేశం రాష్ట్రం బాగుపడాలంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాష్ట్రంలో షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో గతంలో తన తండ్రి పాలపర్తి డేవిడ్ రాజు కూడా శాసనసభ్యులుగా పనిచేశారని, నియోజకవర్గంలో అవగాహన ఉందని అన్నారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా జేడీ శీలం పోటీ చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు బలపరచడం, మా ఇద్దరిని ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు పాల్గొన్నారు. ఈ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నా పేరు ప్రకటించడం జరిగిందండి. దాన్ని బట్టి నేను కేంద్ర నాయకత్వానికి, అట్లాగే రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది. మన దేశంలో చూసుకుంటే కనుక ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల మైనారిటీలు అట్లాగే దళితులు వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి అన్యాయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ మైనారిటీల మీద అట్లాగే దళితుల మీద దాడులు చేసే సంస్థలని వ్యక్తులను ప్రోత్సహిస్తూ దేశంలో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా ఒక విచ్ఛిన్నమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఈరోజు త్రుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో నెలకొన్నాయి. అట్లాగే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో లేవు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అవ్వచ్చు, అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ ఇటువంటి అనేక వాగ్దానాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏది కూడా నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టేసి కేవలము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని ప్రజలను మభ్యపెడుతూ
ఒక అప్పుల ఊబిలోకి నేడు రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఏది కూడా వాళ్ళు జైలుకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్వార్థ రాజకీయాలు చేస్తూ కేవలము రాష్ట్రంలో అధికారం రావాలి అనే నేపథ్యంతోనే గతంలో వాళ్ళు ఎంతో విమర్శించినటువంటి బీజేపీతో ఈరోజు జతకట్టి మరి రాష్ట్ర ప్రజల ముందుకు ఈరోజు రావడం జరుగుతూ ఉంది. దీన్ని మైనారిటీలు కానీ దళితులు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అందరూ గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచి పరిపాలన కావాలన్నా, శాంతి సౌభాగ్యాలు రావాలన్నా, గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి మంచి పరిపాలన మనం తిరిగి చూడాలన్నా మన రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నన్ను, అట్లాగే బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జేడీ శీలం గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అట్లాగే వామపక్షాలు బలపరిచినటువంటి నన్ను జేడీ శీలం గారిని గెలిపించాలని చెప్పి పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. టంగుటూరులో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆత్మీయ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులు కార్యకర్తలను పరిచయం చేసుకున్నారు. టంగుటూరు మండలంలో అన్ని గ్రామాల నుండి వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టంగుటూరు మండలం ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పంపాలి. కొండేపల్లి ఇలా కాదు, పార్టీ అభిమానులు ఉన్నారు, పార్టీ ఓటర్లు ఉన్నారు, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి ఒకరిని పంపాలి అని ఆదిమూల సురేష్ గారిని మీ వద్దకు పంపారు. జగనన్నకు ఇస్తారా? పట్టుదలగా పనిచేస్తారా? చిన్న చిన్న పొరపాటు ఇంతే కలుపుకొని పనిచేస్తారా? మీరు ఒక్కసారి ఆ పని చేస్తే మేము చెప్తున్నాం, నేను అన్న ఇద్దరం కూడా మీకు మాట ఇస్తున్నాం. కొండేపిలో 10 సంవత్సరాలు మీరు పడ్డటువంటి ప్రతి చిన్న బాధకు కూడా ఉపశమనం కలిగి కాళ్ళు ఎగరేసుకొని 10 మందికి మంచి చేసేలాగా మీకు అండగా నిలబడతాం. మాది బాధ్యత. పూర్తి సమయం మీతో ఉండేటటువంటి వాడిని ఒక పార్లమెంటు సభ్యుల్లా కాదు, ఒక గ్రామ సర్పంచ్ లాగా, వార్డు మెంబర్ లాగా మీలో ఒకరిగా ఉండే పనిచేసే వ్యక్తిని నేను నేర్చుకున్నది వైఎస్ఆర్ కుటుంబంలో అదొక్కటే నేర్చుకున్నా. నమ్మిన పార్టీ నుంచి అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరితోటి మమేకం అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచే కాకుండా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా సన్నిహితులు, చాలా దగ్గరగా ఉంటూ 3 తరాలు వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన వ్యక్తులతో రాజకీయం చేశాడనే విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. పెద్దలు పూజ్యులు దివంగత నేత రాజారెడ్డి గారు, దాని తర్వాత పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, 3 తరాల అనుబంధం ఉండి వారి కుటుంబానికి ఎంతో విశ్వాసపాత్రం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రంగాల్లో కూడా అనుబంధ విభాగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాడికి కోఆర్డినేటర్గా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను సాధ్యమైనంత వరకు పేరు పెట్టి పిలవాలని కోరుకునే వ్యక్తిగా ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆలోచన మేరకు 6 మండలాల్లో సమయభావం ఉన్నా కూడా, అంటే 18వ తారీఖున నోటిఫికేషన్ వస్తున్నా కూడా కనీసం ఒక్క రోజులైనా ఈ కార్యక్రమాలన్నీ పెడితే అందరినీ కలుసుకోవడం వీలవుతుందని చెప్పి 6 మండలాలకు సంబంధించి కార్యకర్తలతోటి పరిచయ కార్యక్రమాన్ని ఒక పేరుతోటి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరి వారి గురించి పరిచయం అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. చంద్రగిరి శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్,
చట్టసభల్లో నగరంలోని 21వ డివిజన్లో బాలాజీ నగర్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ పథకాలే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఆర్థిక తోడ్పాటుగా అండగా ఉంటాయని బాలినేని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, ప్రజల కష్టాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటారన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బాలినేని అన్నారు. ప్రతిపక్షాలు మాయ మాటలు నమ్మవద్దని, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. సంక్షేమ పథకం మళ్లీ కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదన్న, వైసీపీ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, మువ్వా విశ్వనాథ్, కిషోర్ నాయుడు, తన్నీరు నాగేశ్వరరావు, గుంజి ఏడుకొండలు, తమ్మిశెట్టి శివకృష్ణ, మహిళా కార్యకర్తలు బడుగు ఇందిర, పల్లా అనురాధ, బొప్పరాజు జ్యోతి, మాధవి, లీలాకుమారి, జువ్విగుంట కోటేశ్వరి, వెంకటేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జగన్ రెండు జిల్లాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ విధుల కోసం సిబ్బంది కేటాయింపు, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలిస్తున్నట్లుగా గుర్తించిన డబ్బు, వస్తువుల స్వాధీనం తదితర విషయాల్లో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఎస్పీ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ నాటికి మొత్తం 18,17,162 మంది ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఈ నెల 11వ తేదీ నాటికి 5,389 పెండింగ్ ఉన్నట్టు చెప్పారు. జిల్లాలో 3,33,463 ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు జనరేట్ కాగా వాటిలో 3,25,451 కార్డులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఓటరుకు పంపించామని అన్నారు. ఎపిక్ కార్డులు లేని ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల ఇతర గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒంగోలు రైజ్ కాలేజీలో రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 12వ తేదీ మొదటి విడత
ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించామని ఈ నెల 13, 14 తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గాలకు ఈవీఎంలను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 16 మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ నియమించామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో 41 మంది వాలంటీర్లను, 11 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించామని, 4 రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశామని అన్నారు. మరో 4పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలకు విఘాతం కల్పించినందుకు జిల్లాలో వైసీపీ పైన 11, తెలుగుదేశం పైన 3, 2 పార్టీలపైన కలిపి 1 కేసు, ఇతరులపైన 1 కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ దిశగా 127 ఫ్లాగ్ మార్చ్లు, 359 అవగాహన సమావేశాలు, 18 చెక్పోస్టులు, 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 240 బృందాలతో రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. సో అందరికీ నమస్కారం. మనకి 18th ఆఫ్ ఏప్రిల్ మన నోటిఫికేషన్స్ రోజు ముందు, ఒక వారం ముందు కొన్ని విషయాలు ప్రెస్ ద్వారా ప్రజలకి, ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్కి, అధికారులకి అందరికీ కూడా చెప్పాల్సిన ఒక గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి ఎలక్షన్ షెడ్యూల్ మీ అందరికీ తెలిసినదే. మన డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ 18th ఆఫ్ ఏప్రిల్ థర్స్డే నుంచి అమలుకి వస్తుంది. అక్కడ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 25th దాకా ఉంటుంది. దెన్ నెక్స్ట్ డే స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th ఆఫ్ ఏప్రిల్ ఉంటుంది. అండ్ అక్కడ నుండి డేట్ ఆఫ్ పోల్ 13th మే ఉంటుంది. సో దాని తర్వాత కౌంటింగ్ విల్ బీ ఆన్ 4th ఆఫ్ జూన్. దిస్ ఈస్ ద ఓవరాల్ ఎలక్షన్ షెడ్యూల్, మనం అందరికీ తెలిసినదే. దీనికి ముందు వెళ్ళడానికి ముందు ఇప్పుడు 14th ఆఫ్ ఏప్రిల్ దాకా ఎనీ న్యూ అడిషన్స్ ఆఫ్ ఓట్స్ మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 14th ఆఫ్ ఏప్రిల్ వరకు మనం ఏమేం అడిషన్ అప్లికేషన్స్ పెట్టారో దాన్ని వెరిఫై చేసేసి ఆ స్టాట్యూటరీ టైమ్ ఆఫ్ 7 days తర్వాత దాన్ని యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్ట్ చేసేసి అది ఫైనల్ ఓటర్ జాబితాలో ఒక సప్లిమెంట్గా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మన ఓటర్ సంఖ్యలు చూస్తే ఇవాళ వరకు 11th ఆఫ్ ఏప్రిల్ వరకు ఉన్న నంబర్లో 18,17,162 ఓటర్స్ ఇప్పుడు కొత్తదిగా ఉంటున్న నంబర్స్. ఇది మనకి ఇంకా ఒక 5,389 క్లైమ్స్ ఫామ్ 6లో ఇంకా పెండెన్సీస్ ఉంటుంది. అది కూడా ఎవ్రీడే ఒక 4, 6, 52, 700 రావడం జరిగింది. మనం కూడా డిస్పోజల్స్లో ఒక 1,500 క్లైమ్స్ ఫామ్ 6 డిస్పోజ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు గ్రివెన్స్ కాల్స్ ద్వారా ఆర్ ఫోన్స్ ద్వారా కూడా వాళ్ళకున్న ఎపిక్ కార్డు ఎప్పుడు దాకా వస్తుంది అని అడగడం జరిగింది. సో ఇప్పుడు మన జిల్లాలో చూస్తే 3,33,463 ఎపిక్ కార్డులు ఇప్పుడు దాకా జనరేట్ చేస్తే దాంట్లో 3,25,451 ఎపిక్ కార్డులు ఆల్రెడీ ప్రజలకు అందించడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇప్పుడు ఓన్లీ కేవలం 6,861 కార్డ్స్ మాత్రమే ప్రింటర్ నుంచి మనకి రావడం ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద కార్డ్స్ అన్నీ కూడా ప్రజలకి పంపించడం జరిగింది. ఇంత 3,25,000 అండ్ ఆర్డ్ కార్డ్స్ మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో పంపిస్తే కేవలం 1,151 కార్డ్స్ మాత్రమే రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళ పోస్టల్ అడ్రసెస్ సరి లేకుండా ఉంటున్న వలన అది కూడా బిఎల్ఓస్ ద్వారా 100% వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇల్లు లేదు, వాళ్ళు డోర్ క్లోజ్డ్ అని మనకి తిరిగి రాకుండా అన్ని కార్డ్స్ ఎవరు అప్లై చేశారో అందరికీ పంపించడం జరిగింది. ఈ బ్యాలెన్స్ ఉన్న ఈ 6,000 కార్డ్స్ కూడా నెక్స్ట్ 2 daysలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఉంటున్న ప్రింటర్ నుంచి వచ్చిన వెంటనే 1 రోజు 2 రోజుల్లో కూడా అందరికీ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎపిక్ కార్డ్స్ ఎవరెవరు కొత్త కార్డ్స్ రావాల్సిన వాళ్ళు అందరికీ కూడా నెక్స్ట్ ఒక వారం రోజుల్లో 99% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బ్యాలెన్స్ ఉంటున్న కార్డ్స్ వరకు ఇంకొక వారం రోజుల్లో అది కూడా అందించడం జరుగుతుంది. మనకి ఈ ఎపిక్ కార్డ్స్ లేని పక్షంలో ఎట్లాంటి ఐడి కార్డ్స్ తీసుకువచ్చి మనం ఓటు వేయవచ్చు అని చూడడంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఒక 12 డిఫరెంట్ ఐడి కార్డ్స్ వాళ్ళు వాడుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఆధార్ కార్డుతో వాళ్ళు ఓటు వేయడానికి రావచ్చు. దెన్ MNRGA కార్డ్, జాబ్ కార్డులో ఉంటున్న ఫొటోస్ ఉంటున్న ఐడి కార్డ్స్ తీసుకురావచ్చు. దెన్ ఎనీ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఉంటున్న పాస్ పుస్తకాలు, వాళ్ళు ఫోటోతో ఉంటున్న పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు ఐడి కార్డుగా చూపించేసి ఓట్లు వేయడానికి వీలు ఉంటుంది.
దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చిన కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డులు, దెన్ స్మార్ట్ కార్డ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నుంచి ఇచ్చిన స్మార్ట్ కార్డులు, ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొచ్చి వాడుకోవచ్చు. దెన్ పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్స్, దట్ ఈస్ ఆల్సో పర్మిసిబుల్ డాక్యుమెంట్. ఇది కాకుండా సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్, గవర్నమెంట్ సర్వెంట్స్కి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఎంప్లాయీ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ ఫర్ సెంట్రల్, స్టేట్, పిఎస్యు అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఉంటున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ కార్డుతో కూడా వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి వీలు ఉంటుంది. ఇది కాకుండా ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్కి ఇచ్చిన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్ ద్వారా కూడా వాళ్ళు వాడుకొని ఓటు వేయవచ్చు. యూనిక్ డిసబిలిటీ ఐడి అని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అందజేసిన ఐడి కార్డ్స్ యూజ్ చేసి ఈ డిసేబుల్డ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ ఖచ్చితంగా ఓటు వేయడానికి ఉండవచ్చు. సో ఈ 12 డాక్యుమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ వాళ్ళు వాడుకొని ఓటు వేయడానికి వీలు ఉంటుంది. సో మనం జిల్లాలో ఇప్పుడు ఈ ఎన్నికల గురించిన అరేంజ్మెంట్స్లో చూస్తే మొత్తం 2183 టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటున్నప్పుడు మనకి ఈ 8 నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ పాయింట్స్ మొదటిసారిగా మనం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఇని ఒక 4 లొకేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అంటే ఇప్పుడు రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది, అది సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్. అది కాకుండా ఇంకా 4 లొకేషన్స్లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్గా పెట్టడం జరిగింది. సో ఎర్రగొండపాలెం అండ్ మార్కాపురం కాన్స్టిట్యున్సీ, మార్కాపూర్లో ఉంటున్న ఎస్వికేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో పెట్టడం జరుగుతుంది. దెన్ కొండేపి, ఒంగోల్ అండ్ సంతనూతలపాడు ఈ 3 కాన్స్టిట్యున్సీస్ సంబంధపట్టిన రిసెప్షన్ సెంటర్స్ రైస్ కాలేజీలో పెట్టడం జరుగుతుంది. దర్శి కాన్స్టిట్యున్సీకి దర్శి ఏపీ మోడల్ స్కూల్, ఆ స్కూల్లో ఈ రిసెప్షన్ సెంటర్స్ అంటే ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరుగుతుంది. అండ్ గిద్దలూరుకి అక్కడ సెయింట్ పాల్స్ కాలేజ్, ఆ కాలేజీలో ఈ రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. కనిగిరిలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డ్, అక్కడ ఉంటున్న లొకేషన్స్లో ఈ రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 4 లొకేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ సారిగా పెడుతున్నాము. దీనివలన పోలింగ్ పార్టీలు గిద్దలూరు కానీ వైపాలెం అంత దూర ప్రాంతం నుంచి ఇక్కడ ఒంగోలుకి పోలింగ్ డే అయిన తర్వాత ఈ పోల్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని రావడానికి వీలు లేకుండా అక్కడక్కడ డీసెంట్రలైజ్డ్ మేనర్స్లో పెడితే ఈ అనవసరంగా ట్రావెల్ కానీ ఈ అసౌకర్యం తగ్గించడానికి కోసం ఈ చర్యలు తీసుకుంటున్నాము. దీంతోపాటు అక్కడ కలెక్ట్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా ఒక కాన్వాయ్లు, సేఫ్ కాన్వాయ్లు, పోలీస్ బందోబస్తుతో ఇక సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ రైస్ కాలేజ్కి తీసుకురావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద పోల్ డే అండ్ సబ్సిక్వెంట్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా 7318 పోలీస్ ఫోర్స్ అండ్ హోంగార్డ్ కలిపి రిక్వైర్మెంట్ పెట్టుకుని ఉన్నాము. దాంతోపాటు 172 సెక్షన్స్ ఆఫ్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి కూడా రిక్విజిషన్ పెడితే దాన్ని బట్టి పటిష్ట బందోబస్తు మేము ఏర్పాటు చేస్తాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మేము ఇప్పటివరకు 127 ఫ్లాగ్ మార్చ్లు, 359 అవేర్నెస్ మీటింగ్స్లు, 18 చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్ చేశాము. 110 ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేశాము. 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అక్రాస్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. పాయింట్ పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్, డైనమిక్ వెహికల్ చెకింగ్ కలిపి 240 దాకా ఇప్పటివరకు చేయగలిగాం. తర్వాత రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ సెషన్స్ అంతా కలిపి 839 ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటివరకు ప్రివెంటివ్ యాక్షన్ బైండ్ ఓవర్స్లో 107 సిఆర్పిసి కేసులు, ఎంసీసీ వచ్చిన తర్వాత 6352 మెంబర్స్ మీద మేము పెట్టడం జరిగింది. 110 సిఆర్పిసి కేసులు 238 మెంబర్స్లో పెట్టడం జరిగింది. కానీ 6 months నుంచి డాటా తీసుకుంటే ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లో 14,000 మెంబర్స్ ఇప్పుడు 107, 109 అండ్ 110 సిఆర్పిసి కింద యాక్టివ్లో ఉన్నారు. ఎన్బిడబ్ల్యూ నాన్ అవైలబుల్ వారెంట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇప్పుడు జిల్లాలో అన్ని పెండింగ్ నాన్ అవైలబుల్ వారెంట్స్ మేము ఎగ్జిక్యూట్ చేయగలిగాము. మిగతా లైసెన్స్డ్ ఆర్మ్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కానీ కన్సర్న్ ఆర్మరీలో డిపాజిట్ చేసి ఉన్నాయి.
సో యాజ్ అ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకారం చేసి ఈ ఎలక్షన్ వచ్చే ఎన్నికలు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా శాంతియుతమైన చేయిస్తాం. నగరంలోని 37వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశీదేవి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్లో పలు అపార్ట్మెంట్లలో పర్యటించారు. నాయకులు ఘన స్వాగతం పలికారు. శశీదేవి ఇంటింటికి ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని ప్రతి పథకం మహిళలకు అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అందజేశారన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు 25,000 ఇళ్ల పట్టాలను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గునుపాటి వెంకారెడ్డి, మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, మధుసూదన్ రెడ్డి, నాగూర్ వలి, పి రాము, ప్రసన్న, రాయిని వెంకట్రావు, అనిల్, సతీష్, వీరారెడ్డి, కిషోర్, చక్రి, కోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తారు చూడు, ఫోటో ఫోటో చూడమ్మా. చూడు సాయంత్రం చెప్పలా వాళ్ళు ఫస్ట్ ర్యాలీ చాలా బాగుంది. ఇంట్లో అందరికి చెప్పు, ఇంట్లో అందరికి చెప్పు. అమ్మమ్మ కావాలా? అట్లా వెళ్తున్నాం. జై జగన్. చూడండి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిలను గెలిపిస్తే మార్కాపురం ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదిలి మండలం కుంచెపల్లి గ్రామంలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఆయన తనయుడు విఘ్నేశ్వర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధి వీధినా తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాన్నగారిని కూడా మీరు తప్పకుండా గెలిపించుకొని మీరు ఎంపీగా తెచ్చుకోవాలి. మీకు కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొస్తాము. మీరిద్దరిని గెలిపించుకుంటే మీకు ఏమేమి పనులు కావాలో అన్ని జరుగుతాయి. మీరు ఎక్కడ ఒక్క 1% కూడా తగ్గకూడదు. వచ్చే నెలంతా కష్టపడాలి. ఒక్క ఓటు కూడా అవతల పక్క పోకూడదు. ఆ బాధ్యత మీది. మీరు ఎక్కడైనా తగ్గితే తప్పులు జరుగుతాయి. ఎక్కడ తగ్గదు, జాగ్రత్తగా ఉండండి. వచ్చే నెలంతా కష్టపడండి. తర్వాత జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారు. మనందరం కలిసి ఎలా పనిచేయాలనేది, మార్కాపురం ఎలా ముందుకు తీసుకోపోవాలనేది కూర్చొని మనం కలిసి పనిచేసుకొని 10 సంవత్సరాల్లో ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకెళ్తాం. ఈ బాధ్యత మీ చేతుల్లో ఉంది. మాకు ఓటేసి మీరు గెలిపించి తర్వాత మీరు వచ్చి మాకు చెప్పాలి ఎలా చేయాలి, ఏం చేయాలనేది. ఇదంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరే కష్టపడి మీరే చేయాల్సి వస్తుంది. ఇది థ్యాంక్ యూ. జై హింద్. సాగర్ నీరు చోరీకి గురి కాకుండా సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ఈ నెల 8వ తేదీన 4 జిల్లాలకు కలిపి సాగర్ కుడి కాలువ నుండి 5 టీఎంసీల నీటిని కేవలం తాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారన్నారు. ఈ జలాలు శుక్రవారం జిల్లాలోకి ప్రవేశించినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిని సిపిడబ్ల్యూ పథకాలకు పంపిణీ చేయడం ప్రారంభించామని అన్నారు. సాగర్ నీరు దుర్వినియోగం, చోరీకి గురికాకుండా పల్నాడు, ప్రకాశం జిల్లాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందితో నిరంతరం పహారా కాస్తున్నట్లు తెలిపారు. తాగునీటికి ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావడానికి జిల్లా స్థాయిలో 9100121605 నెంబర్తో ప్రత్యేక కాల్ సెంటర్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని అన్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ పనిచేస్తుందని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 58 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతించామని, అనంతరం మరో 84 ఆవాసాలకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపుతున్నామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ గురించిన ఒక విషయాలు కూడా ఏమంటే, ఇప్పుడు సమ్మర్లో త్రాగునీళ్ళ సమస్యలు ఎస్పెషల్లీ వెస్టర్న్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉంటున్నది మీ అందరికీ తెలుసున్నది. ఫస్ట్ ఒక 58 హ్యాబిటేషన్స్కి ట్రాన్స్పోర్టేషన్స్ మనం పర్మిషన్ ఇచ్చేసి అక్కడ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 84 అడిషనల్ హ్యాబిటేషన్స్ కూడా ఏప్రిల్ 1st వీక్ నుంచి ఈ ట్యాంకర్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఒక వాటర్ ఆడిట్ ఒకటి చేయడం జరుగుతుంది. అక్కడ ఉండే లోకల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్లస్ ఆర్డబ్ల్యూఎస్ అఫీషియల్స్ అండ్ పంచాయత్ ద్వారా ఈ వాటర్ ఆడిట్ ద్వారా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్లో అక్కడ ఉంటున్న సోర్సెస్ నుంచి వాటర్ ఎంత అవుట్పుట్ ఉంది, సరిపోయిందా లేదా, ఎనీ అడిషనల్ సప్లిమెంట్స్ త్రూ ట్రాన్స్పోర్టేషన్ చేయాలనే గురించి కూడా అప్పటికప్పుడు వాటర్ ఆడిట్ చేసుకొని దాంట్లో వచ్చిన నంబర్స్ అన్ని కూడా ప్రభుత్వం పంపించేసి వెంటనే పర్మిషన్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8th రోజున మనకి ఎన్ఎస్పి రైట్మన్ కెనాల్లో వాటర్ వదలడం జరిగింది. ఒక 5 టీఎంసీ వరకు ఓన్లీ త్రాగునీళ్ళ కోసము ఈ 4 జిల్లాల కోసం వదిలేయడం జరిగింది. 8th నుంచి బుగవాగి నుంచి ఇప్పుడు ఫస్ట్ మన 85/3 అంటే మన త్రిప్రాంతంకి నీళ్ళు ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి ఆల్రెడీ మన సిపిడబ్ల్యూ స్కీమ్స్కి పంపింగ్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తంగా మనకి ఆర్బీఆర్కి ముందు మొత్తం ఒక 25లో మన రామతీర్థం రిజర్వాయర్కి ముందు పైన ఉంటున్న ఒక 14 డిఫరెంట్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఈ వచ్చిన వాటర్ని పంప్ చేసేసి అక్కడ ఎస్ఎస్ ట్యాంక్లో పెట్టుకుని అక్కడ నుంచి ప్రాసెస్ చేసేసి మన విలేజెస్కి పంపించడం జరుగుతుంది. కింద ఉంటున్న ఒక 4 సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ఈ వాటరే కింద తరకే పోతుంది. ఇప్పుడు జిల్లాలో బోత్ పల్నాడు యాజ్ వెల్ as ప్రకాశం బోత్ జిల్లాలో కూడా కలెక్టర్స్ అండ్ ఇరిగేషన్ అఫీషియల్స్కి మాట్లాడుకొని ఎట్లాంటి దుర్వినియోగం చేయకుండా ఎక్కడ కూడా డీవియేషన్స్ కాకుండా ఒక వెరీ రెగ్యులర్ ప్యాట్రోలింగ్ పెట్టడం జరిగింది. సబ్ కలెక్టర్, పోలీస్, ఇరిగేషన్ టీమ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ టీమ్ అందరూ కలిపి నైట్ ప్యాట్రోలింగ్ 3 షిఫ్ట్స్గా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ కానీ ఆర్ డైవర్షన్స్ కానీ చేయకుండా ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ కోసం వాడడానికి ఏర్పాటు చేశాము. ఇది కాకుండా మనకి త్రాగునీళ్ళు గురించిన ఎట్లాంటి సమస్యలు ఉంటున్నప్పుడు వెంటనే కాల్ చేయడానికి ఒక ప్రత్యేక కాల్ సెంటర్ కూడా జిల్లా వ్యాప్తంగా ఒకటి పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో పెట్టాము. అది కూడా 2 షిఫ్ట్గా జరుగుతుంది. దానికి ఒక సెపరేట్ ఒక మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 9100121605 9100121605 ఈ కాల్ సెంటర్స్ జాయింట్ కలెక్టర్ గారు కింద పనిచేస్తారు.
ఎనీ కాల్స్ వచ్చిన వెంటనే దాని గురించిన చర్యలకి ఒక టీం పంపించేసి వెరిఫై చేసి దానికి కావాల్సిన చర్యలు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇది నా పర్యవేక్షణలో అండ్ జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో ఈ ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. సో ఎనీ విషయాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎనీ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఆర్ క్వాంటిటీ ఇష్యూస్ కానీ ఉంటున్నప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరంలోని వెంకటేశ్వర కాలనీలో 30 సంవత్సరాల ప్రజల సమస్య ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా నెరవేరింది. కాలనీలో సీతారాముల వారి స్వామి గుడి నిర్మాణం చేపట్టాలని అప్పట్లో బాలినేనిని ప్రజలు కోరగా తన వంతు గుడి నిర్మాణానికి 2 లక్షల విరాళం అందజేశారు. ప్రజలు విరివిగా విరాళాలు సేకరించి గుడి నిర్మించుకున్నారు. శ్రీ సీతారాముల స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో బాలినేని దంపతులు పాల్గొన్నారు. బాలినేని దంపతులకు సీతారాముల స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దేవాలయం ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, 9వ డివిజన్ కార్పొరేటర్ వెనపూస శోభారాణి వెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షులు జలపల్లి సురేష్, డివిజన్ ఉపాధ్యక్షుడు అనుమాటి కొండలు, వేణుగోపాల్ రెడ్డి, రాజా, మల్లేశ్వరి, సుబ్బులు, రజనీ కోటి, బలరాం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సీతారామస్వామి అన్నదాన కార్యక్రమం రిమ్స్ కారిడార్లలో కొట్టుకోవడం, ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలు నగరంలో 2 రోజుల క్రిందట సమతానగర్ అనంతరం రిమ్స్లో జరిగిన సంఘటనలపై మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద 39 మందిని గుర్తించామని, వారిలో వైసీపీ నుంచి టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. సమతానగర్ ఘటనకు సంబంధించి వైసీపీ నుంచి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని అన్నారు. ఆ కేసులో టీడీపీ నుంచి 36 మందిని నిందితులుగా చేర్చారని, అదేవిధంగా టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో 31 మంది వైసీపీ కార్యకర్తలను నిందితులుగా చేర్చినట్లు చెప్పారు. దిశ డీఎస్పీకి ఈ 2 కేసులు అప్పగించామని అన్నారు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించగా ఘటనా స్థలంలో లేని కొందరి పేర్లు కూడా ఫిర్యాదులో చేర్చినట్లు గుర్తించినట్టు తెలిపారు. సిడిఆర్ డేటా రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. సమతాన్ నగర్ కేసులో వైసీపీ నుంచి 17 మందికి, టీడీపీ నుంచి 2కి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ విషయంలో విచారణ అనంతరం వారి ప్రమేయం నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాంకేతిక సమాచారం ఆధారంగా పూర్తి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయేటప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు కూడా మాట్లాడుతున్నారు, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతున్నారు. దానికి మొదటిసారి ఏంటి, మార్నింగ్ ఎవరెవరు 10 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, 10 మంది టీడీపీ పార్టీ నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది సమతాన్ నగర్ కేసులో కాదు, అది హాస్పిటల్ కేసులో. సో అది నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆధారాలు అడిగి మీరు రాయండి. నెంబర్ 1, హాస్పిటల్ కేసులో ఒకటే కేసు రిజిస్టర్ అయింది, అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ మీద. 2 పార్టీ వర్గాలు వచ్చి హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళి ఆ కారిడార్లో కొట్టుకున్నారు. దాని తర్వాత హాస్పిటల్ ప్రాపర్టీ ఏముంది అది పగలగొట్టేశారు. దాని మీద 2 పార్టీలకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పాల్గొనడం ఉంది. సో ఆ కేసులో
వన్ టౌన్ పిఎస్లో 96/24 క్రైమ్ నెంబర్లో ఆల్రెడీ 39 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 39 మెంబర్స్లో కూడా 10 మంది టీడీపీ, 10 మంది వైసీపీ మెంబర్స్ని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో సమతానగర్ కేసులో వస్తే ఆ కేసులో ఒకటే ఇన్సిడెంట్స్ మీద 2 పార్టీలు కౌంటర్ కేసు ఇచ్చారు. ఒకటే ఇన్సిడెంట్స్ మీద వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో 36 టీడీపీ పార్టీ వాళ్ళకి అక్యూజ్డ్గా పేరు పెట్టడం జరిగింది. అదే సమయంలో టీడీపీ పార్టీ తరపు నుంచి 354 IPC 324 అలాంగ్ విత్ రాయటింగ్ సెక్షన్స్ 143, 147, 149, అందులో 229/24 ఆ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో 31 వైసీపీ అభ్యర్థుల్ని వైసీపీ వాళ్ళని అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. ఈ 2 కేసులు ఒకటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. అది కూడా న్యూట్రల్. ఎందుకంటే చాలామంది లోకల్ పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ఇవ్వకూడదు అని విజ్ఞప్తితో డిఎస్పీ దిశాని శ్రీనివాసరావు అని డిఎస్పీ స్థాయి ఆఫీసర్కి 2 కేసులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రైమా ఫేసి ఏం తెలిసింది, కొంతమంది మనుషులు సిడిఆర్తో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అందులో ఏం తెలిసింది, కొంతమంది మనుషులు అందులో లేరు. ఆ స్పాట్లు కూడా అప్పుడు లేనప్పుడు కూడా అలాంటి వాళ్ళని పేర్లు కూడా అందులో ఇరికించారు. సో దానివల్ల సిడిఆర్ డాటా రావడానికి టైం పడుతుంది, ఒక 1 డే. ఆ సిడిఆర్ డాటా వచ్చిన తర్వాత దాంతోపాటు ఇందులో ఒక కేసు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉండడం వల్ల అందులో వీడియోగ్రఫీ చేయాలి స్టేట్మెంట్స్కి. మిగతా ఎటువంటి కేసు ఉన్నా ఆ కేసులో డైరెక్ట్గా పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ నమోదు చేయగలుగుతారు. అందులో ఎవరెవరు సాక్షిదారులు ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లో ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అది నేను భావిస్తున్నాను. కానీ మీరు అడిగారు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి, దానివల్ల నేను ఇది క్లియర్ చేయబోతున్నాను. సమతానగర్ కేసులో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి 17 మందికి ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు ఉన్న వైలెన్స్లో అది ముందుకు రావడం జరిగింది. టీడీపీ పార్టీ నుంచి సెకండ్ కేసులో 2 ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ముందుకు రావడం జరిగింది. సో మీరు అందరూ అర్థం చేసుకోండి. సో ఎటువంటి వీడియోలు వచ్చాయి, అది చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్కి స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరెవరు ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలలో కొట్టడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరెవరు ఐడెంటిఫై అవుతారు, ఎందుకంటే ఇది వీడియో తీసుకొని సిస్టమేటిక్గా వెళ్ళాలంటే వీడియో తీసుకొని అందులో ఐడెంటిఫై చేసి విఆర్ఓ ద్వారా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలి. అలా అయితేనే కోర్టులో కేసులు నిలబడుతున్నాయి. ఊరికే ఒకరికి స్టేట్మెంట్ తీసుకొని అందులో 100 మందికి పేర్లు రాస్తే ముందుగా వెళ్తే కోర్టులో కేసులు నిలబడదు. ఇది ఓపెన్ కేసు, చాలామంది అందులో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు హాస్పిటల్ కేసులో 39 మెంబర్స్. సో ఈరోజు 20 మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అందరూ పార్టీ కార్యకర్తలు ఒక ఇన్సిడెంట్స్లో పాల్గొన్నారు. పోలీస్ వాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో BSF ఫోర్స్తో వెళ్ళి ఇమీడియట్గా 2 పార్టీల వర్గాన్ని 2 వేరే చోట విభజించడం వల్ల ఇప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది. అది నేను భావిస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు ఆంగోల్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది
ఎవరెవరు యూత్, ఎవరెవరు కార్యకర్తలు 2 పార్టీల నుంచి వయలెన్స్లో కొట్లాటలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ముందు, ఆర్డీఓ ముందు. సో వచ్చే ఎన్నికల్లోపు ఇటువంటి చిన్న తప్పులు కూడా చేస్తే, చిన్న గొడవలు కూడా చేస్తే అలాంటి వాళ్ళని హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇమీడియట్గా జైలుకి మేము పంపగలుగుతాం. మీరు అభ్యర్థులు ఎవరు ఉంటారు వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారా లేదా? సో మన తరపు నుంచి మేము 100% అందరికీ చెప్తున్నారు, ఎవరైనా రేపు ఏ పార్టీ అయినా పోటీ చేస్తే వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు కేడర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. చేస్తే అందరి కోసం మంచిది. పోలీస్ వాళ్ళు కూడా సరైన పద్ధతిలో యాక్ట్ చేస్తున్నారు. మేము ఇమీడియట్గా బీఎస్ఎఫ్ పార్టీని పంపించి అది కంట్రోల్ చేయగలిగాం. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి కేసులు, ఎలక్షన్ కేసులు కూడా ఆయన జస్ట్ మీరు ఇది 2 hours తర్వాత చేసి ఉంటే నేను వేరే ఆన్సర్ ఇచ్చేది. కానీ ఖచ్చితంగా ఇది చూడండి, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కఠినంగా యాక్షన్ ఉంటుంది. విచారణ జరుగుతుంది. 2 members ఆల్రెడీ ఉన్నారు. ఓన్లీ లీగల్ ఇష్యూ వల్ల వాళ్ళకి నోటీస్ ఇంకా నేను జస్ట్ చెక్ చేశాను. అది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సో అది కూడా డిఎస్పీ అంగోల్ ఎవరు అప్పుడు ప్రెజెంట్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ తీసుకున్నాను. దాంతోపాటు స్పెసిఫిక్గా రోడ్ బ్లాకేజ్ కానీ ఏదో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్ కానీ మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా చర్య తీసుకుంటాం. గేట్ ముందు అయితే మీరు కూడా చాలామంది వచ్చి గేట్ ముందు ఉంటారు. ఓకే, మోర్ దాన్ 5 persons. పబ్లిక్ రోడ్ బ్లాక్ అయితే లేకపోతే జనరల్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. హాస్పిటల్లో ఎవరు వచ్చారు, దేనివల్ల వచ్చారు దాని మీద నేను కామెంట్ చేయలేను. ఓకే, యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో యువత నడవాలని ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా యూనివర్సిటీ సెమినార్ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజమోహన్, వైస్ ప్రిన్సిపల్ నిర్మలామణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ సోమశేఖర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షప్రీతం దేవ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. కొంత తగ్గించబడుతుంది. ఎప్పుడు కూడా ఎటువంటి చిన్న చిన్న విషయాలకి మనం అలా ఆ విధంగా మనసుకి తీసుకోకూడదు. సో ఆ విధంగా మనసుకు తీసుకోలేదు కాబట్టి అంబేద్కర్ అని ఆయన 64 సబ్జెక్టుల్లో మేధావి అయ్యాడు. 64 సబ్జెక్టులు అలా తీసుకొని ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అంటారు అంబేద్కర్ అని. సో అటువంటి స్వేచ్ఛ, సమానత్వాలు, ఇటువంటి మైండ్ ఎప్పుడు ఉంటే మనం ఎంత పైగా ఎదగలుగుతాం. సో ఆయన ఫిలాసఫీని నిజంగా లోతుగా వెళ్ళి నేర్చుకుంటే అసలు ఒక మనిషికి జీవితానికి సరిపడగా ఎంత నాలెడ్జ్ అయితే కావాలో అంత నాలెడ్జ్ మనం తెచ్చుకోవచ్చు. సో అతని ఇంత గొప్ప ఫిలాసఫర్ని మన భారతదేశం కలిపి మనం అదృష్టంగా భావించాల్సి. 2 సంవత్సరాలుగా అన్నవాహిక మూసుకుపోయి అచిలేషియా కార్డియా అనే వ్యాధితో బాధపడుతున్న ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన 25 సంవత్సరాల అనంతలక్ష్మికి కిమ్స్ వైద్యులు ఆపరేషన్ లేకుండా పోయం ప్రొసీజర్ ద్వారా ఎండోస్కోపీ సర్జరీ చేశారు. 100లో ఒకరికి సంక్రమించే ఇటువంటి సమస్యను ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి మామూలు పరిస్థితికి తీసుకొచ్చారు. ఒంగోలు కిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు వివరాలు వెల్లడించారు. 2 ఏళ్లుగా అచిలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న అనంతలక్ష్మి తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆహారం తీసుకుంటే వెంటనే వాంతి చేసుకుని ఇబ్బంది పడేదని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నవాహిక మూసుకుపోవడంతో నరకం అనుభవించిందని తెలిపారు. పలుచోట్ల చూపించినా ఫలితం లేకపోవడంతో కొంతమంది సలహా మేరకు ఒంగోలు కిమ్స్కు తీసుకురావడం జరిగిందన్నారు. కిమ్స్ హాస్పిటల్లో తన కుమార్తెకు సర్జరీ చేసి మామూలు స్థితికి తీసుకొచ్చిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ జగదీష్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరిరెడ్డి తదితరులు సర్జరీ గురించిన వివరాలు తెలియజేశారు. కిమ్స్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ కె అంజిరెడ్డి మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్లో అతి తక్కువ వ్యయంతో వైద్య సేవలు అందించబడుతున్నాయన్నారు. అన్ని వ్యాధులకు సంబంధించిన సర్జరీలు కిమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని, అత్యుత్తమ డాక్టర్లు ఎంతో మంది తమకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు కిమ్స్ హాస్పిటల్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. గుంటూరు వెళ్ళాం, గుంటూరులో చూపించాం, నర్సాపేట చూపించాం, అన్ని చోట్ల తిరిగామండి. ఎక్కడ మాకు సెట్ కాలేదు. ఇక్కడ కూడా చెబితే మా అల్లుడు గారు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే డాక్టర్ చాలా చక్కగా వాళ్ళకు ఇక్కడ చెప్పటం కానీ, సలహాలు చెప్పటం కానీ, పరీక్షలు చేయటం కానీ అన్నీ చక్కగా చెప్పారు. దానికి సర్జరీ కావాల్సింది కూడా చాలా తక్కువగా మేము మా స్వామతను బట్టి వాళ్ళు తగ్గించి మాకు అనుకూలంగా చేశారండి. పాప పొద్దున సాంబార్ ఇడ్లు తిన్నారు. ఇప్పుడు ఇదివరకు అలా ఉండకుండా బాగుందంట. కొద్ది కొద్ది తింటుండేది, తినేటప్పుడు సడన్గా ఆగిపోద్ది అనమాట. అది పూర్తిగా వాంతి అయ్యేదాకా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడేవారు. అది కొద్ది కొద్దిగా ఇంకా తిని తర్వాత వాంతి అయిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా తినేది అనమాట. ఇట్టా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. ఇలాగా కిమ్స్ హాస్పిటల్ అంటే రకరకాల వైద్య సేవలు ఏదైతే కింద ఇక్కడ మనకు జిల్లాలో అందుబాటులో లేనటువంటి వైద్య సేవలన్నింటిని కూడా మనం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లోనికి తీసుకొని వచ్చి పేషెంట్స్ యొక్క అంటే పేషెంట్స్కి ఏం కావాలి అంటే వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది, వాళ్ళకు అతి తక్కువ ఖర్చులు అంటే మీకు తెలిసి చాలా 90% ఆఫ్ ద మన కేసెస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ అవకాశం ఉంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కానీ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకు కూడా వాళ్ళకి తగిన విధంగా ఎంత తక్కువ ఖర్చులు అంటే మాకు లాభాపేక్ష అనేది లేకుండా ఓన్లీ అంటే పేషెంట్ యొక్క ఆరోగ్యం అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా రకరకాలుగా అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు కానీ ఏదన్నా కానీ అందరూ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్య సమస్యలు ఏదన్నా కానీ కిమ్స్ హాస్పిటల్ అనేది మీకు ఎల్లవేళ సర్వీస్ ఉందనేది మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎల్లవేళ అందుబాటులో ఉంటుంది. వీలైనంత వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ అందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ఆరోగ్యవంతులుగా చేయడానికి మేమంతా కృషి. శాస్త్రీయ సామ్యవాద అధ్యయన వేదిక ఒంగోలువారి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవన్లో వేదిక కన్వీనర్ ఎం వెంకయ్య అధ్యక్షతన సభ చర్చా వేదిక నిర్వహించారు. ఈ సభలో భారత రాజ్యాంగ పరిరక్షణ నేటి భారతదేశం అనే అంశంపై ఈ క్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ సభను ప్రారంభించారు. రాజ్యాంగంలో ప్రజా అనుకూల ప్రజా వ్యతిరేక అంశాలు ఉన్నాయని, పాలకులు తమకు అనుకూలంగా అమలు చేస్తున్నారని వేణుగోపాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి, ప్రజాస్వామిక ఉద్యమాలను అణిచివేయడానికి రాజ్యాంగంలో ఉన్న బలహీనతలను పాలకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మతతత్వ విధానాలకు అనుకూలంగా రాజ్యాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుందని, అందువల్లనే దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే వాదనలు ముందుకు వచ్చాయని, అందుకే రాజ్యాంగాన్ని తులనాత్మకంగా పరిశీలించాలని కోరారు. ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిరెడ్డి హనుమంతరెడ్డి మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు ఆదర్శనీయుడని, నిత్యం పేద అట్టడుగు బడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగించాడని, అందుకే ఆయన నేటి తరానికి ఆదర్శనీయుడని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, వామపక్ష అభిమానులు, పలు రంగాల ప్రముఖులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో అప్పుడు ఆ ఫైజాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సిపిఐ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. అప్పుడు అక్కడ ఏ చిన్న అలజడి జరిగినా, ఏ చిన్న గొడవ జరిగినా కూడా అక్కడికి పోయి ప్రచారం చేసి ప్రజల్లో తిరిగి దానికి మతవాదానికి వ్యతిరేకంగా అయోధ్యలో ప్రజలకు అనుకూలంగా మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ నిలదీస్తూ ఆయన తిరిగేవారు. చివరికి ఆయన ప్రతిపాదన కూడా ఏమంటే దీన్ని ఈ ఒక మ్యూజియంగా మారుతాం, జాతీయ మ్యూజియంగా, జాతీయ ప్రదర్శనశాలగా అని కూడా ఆయన ప్రతిపాదించారు.
దాన్ని ఎవరు పాటించలేదు కూడా. అంతేకాకుండా సామాన్యంగా మనము అందరము ఒక ఉమ్మడి ధ్యేయం, ఉమ్మడి లక్ష్యం ఉంటుంది ఇక్కడ చేరిన వాళ్ళు. అదేమంటే మనం సమాజం నుండి చాలా తీసుకున్నాం, సమాజం మనకు చాలా ఇచ్చింది. ఈ సమాజం నుండి తీసుకున్న వాటిని ఉపయోగించుకొని మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి, మార్క్స్ వర్ధంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మార్క్స్ వర్ధంతి, భగత్ సింగ్ సంస్మరణ దినం, చండ్ర రాజేశ్వరరావు గారి సంస్మరణ దినం అన్నీ కలిసి వచ్చిన సందర్భంగా ఒంగోలులోని సైంటిఫిక్ సోషల్ స్టడీ సెంటర్ ఒక 3 అంశాల మీద ఇవాళ సదస్సు నిర్వహించింది. 2024 ఎన్నికల సందర్భంగా భారత రాజ్యాంగం 2024 ఎన్నికల్లో మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే కొనసాగుతుందా, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మనుస్మృతిని రాజ్యాంగంగా అమలు చేస్తారా అని ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఆ చర్చ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని ఒక ఉద్యమం కూడా, ఒక నినాదం కూడా ప్రారంభమైంది. ఆ సందర్భంలో భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య అనుకూల అంశాలు ఏమిటి, భారత రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ రచనా కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ అందులో రాజ్యాంగ నిర్ణయ సభ రూపొందిన తీరు వల్ల, అనేక కారణాల వల్ల అందులో వచ్చి చేరిన అప్రజాస్వామిక అంశాలు ఏమిటి, భారత రాజ్యాంగాన్ని తులనాత్మకంగా దానిలోని సానుకూల ప్రతికూల అంశాలతో ఎట్లా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద చర్చ జరిగింది. అట్లాగే భారత పార్లమెంటరీ విధానంలో ఇవాళ సమస్యలు ఇవాళ దేశాన్ని, రాష్ట్రాన్ని చుట్టుముట్టినాయి. దాంతోపాటు ధనాఢ్య వర్గాలు పోటీ భారత పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయ వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో భారత ప్రజలు ఆలోచించవలసినటువంటి సందర్భం ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలని ఎలా కాపాడుకోవాలి, మతోన్మాద శక్తుల నుంచి, దోపిడీదారుల నుంచి ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ దేశ పౌరులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సరైన తరుణంలో ఉన్నాం. ఈ తరుణాన్ని ఉపయోగించుకొని మొత్తం ఎవరి మాటల వెనకాల, ఎవరి చర్యల వెనకాల ఏ రకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు సంపూర్ణ సహకారం అందిస్తారని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు భరోసా ఇచ్చారు. అసోసియేషన్కు సంబంధించిన లెటర్ హెడ్ను ప్రిన్సిపల్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల జీజీహెచ్ఎస్ సిబ్బంది అసోసియేషన్గా ఏర్పడడం పట్ల అభినందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుధాకర్ బాబు, గౌరవ ఉపాధ్యక్షుడు తిరుమలరావు, చీఫ్ అడ్వైజర్ బాలాజీ నాయక్, అధ్యక్షుడు వెంకట్రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ విజయరాజు, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి ఐఎల్ బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బిఆర్
150 ఏళ్ల చరిత్ర గల జేఎంబీ చర్చ్ రెండుగా చీలడానికి ప్రధాన కారకుడు పాస్టర్ ఆసిర్ పాల్ అని సంఘ సభ్యులు మాజీ కార్యదర్శి వై స్వరూప్ కుమార్, జెరూషా, సెబాస్టియన్, ప్రణయ్, అరుణ్, ధీరజ్ తదితరులు ఆరోపించారు. ఒంగోలు జేఎంబీ చర్చ్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. పూర్వ సంఘ కన్వీనర్ వై స్వరూప్ కుమార్ మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్ర కలిగిన జేఎంబీ చర్చ్ 13 మంది కమిటీగా ఉండేవారని, 4 సంవత్సరాల వారి కాల పరిమితి నిబంధనల ప్రకారం కొంతమంది కమిటీ సభ్యులమైన మేము పదవి విరమణ గావించడం జరిగిందని అన్నారు. పదవి విరమణ పొందిన సభ్యులు కమిటీ సభ్యులుగా తప్పుకోవటం లేదని, తమపై నిందారోపణలు చేస్తున్నారని అన్నారు. ఆసిర్ పాల్ అనే ఫాస్టర్ జీతం కోసం నియమించుకున్నామని, కానీ అతను సంఘంలో విభేదాలు సృష్టించి ప్రధాన కారకుడయ్యాడని అన్నారు. అతని పక్కన పెడితే చర్చి పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు. జేఎంబీ చర్చిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మా సంఘ సభ్యులకు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం. 150 సంవత్సరముల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి సంఘం. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రిస్టియన్ పాళయాల నుంచి సభ్యుల్ని తీసుకుని ఒక కమిటీలాగా ఏర్పాటయ్యి 13 కమిటీగా ఏర్పాటయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని నడిపించడానికి గవర్నింగ్ బాడీగా ఆ 13ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 150 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది పాస్టర్లు వచ్చారు, ఎంతోమంది పాస్టర్లు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళు కాన్స్టిట్యూషన్ని వాళ్ళు డీవియేట్ చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వాడు ఇది కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వట్లేదు. కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా అయితే రాశారో మా పెద్దలంతా కూడా దాన్ని ఫాలో కావట్లేదు. అది చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక టెన్యూర్ అనేటువంటిది ఉంటుంది. మెంబర్స్కి 4 సంవత్సరాలు, డీకన్స్కి 5 సంవత్సరాలు, ఆ విధంగా టెన్యూర్ ఉంటుంది. టెన్యూరు అయిపోయింది కొంతమందికి, నాకు కూడా అయిపోయింది. మేమేమో మా టెన్యూర్ అయిపోలేదని మేము చెప్పట్లేదు. మా టెన్యూర్ ఇద్దరికి అయిపోయింది. టెన్యూరు అయిపోయిన తర్వాత కొంతమంది మా మీద ఎలిగేషన్ ఏం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు దిగట్లేదు అని చెప్పేసి, నా ప్లేస్లో వేరే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి ఎప్పుడో దాన్ని డిక్లేర్ చేసేసాను కూడా. అండ్ మేము దిగడానికి మేము సంసిద్ధం, దిగము అని మేము ఎప్పుడూ అనలేదు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఈ ఎగ్జిక్యూటివ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ఆ మెంబర్స్ని కూడా ఫిలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీ మీటింగ్ కాల్ ఫర్ చేశాం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. యాజ్ పర్ బైబిల్లో రాజులను నియమించేటువంటి వాళ్ళు, ప్రవక్తలను నియమించేటువంటి, యాజకులను నియమించేటువంటి వాడు దేవుడే, యేసయ్యే వీళ్ళందరినీ నియమిస్తాడు. అది గుర్తించట్లేదు. ఇంతకుముందు జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఒకే ఒక కమిటీ ఉండింది, ఒక సంఘంగానే ఉండింది. ఇతను 2019లో ఈ చర్చిని రెండుగా చీల్చడానికి ఇతను కారకుడయ్యాడు. కుల భేదాలు పెట్టాడు. తర్వాత అతనికి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి ఎంతోమందిని, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో కూర్చోబెట్టి దీన్ని విడగొట్టడానికి కారకుడయ్యాడనమాట. ఇంకొక విషయం నేను అనుకోవడం ఏంటంటే ఈయన చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. అగస్టిన్ పాస్టర్ గారు 80 years ఆయనకి. ఇప్పుడు ఆయనకి అంటే హెల్త్ కండిషన్స్ కూడా సరిగ్గా లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. మొన్నే ఆయన మెడ్రాస్ వెళ్ళి కళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకొని వచ్చినారు. ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను ఒక కంక్లూషన్కి వచ్చేది ఏంటంటే ఒక పప్పెట్ని చేశారు ఆయన్ని. ఒక బొమ్మని చేసి వీళ్ళు ఆషేర్ పాలు, తర్వాత అక్కడ ఉన్నట్టు ఆయన తమ్ముడే అగస్టిన్ పాస్టర్ గారి తమ్ముడు ఆశీర్వాదం అనేటువంటి వాళ్ళు, బుట్టో, ప్రవీణ్, వీళ్ళంతా కూడా ఆయన్ని ఒక ఆట బొమ్మగా చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టండి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బెదిరిస్తున్నారు కూడా. ఇతను ఆషేర్ పాల్ అనే వ్యక్తి పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని, అగస్టిన్ పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని, అతను పెద్ద వయసు అయిపోయాడు. అతనికి కొంచెం మతిమరుపు కూడా వచ్చింది పాస్టర్ గారికి.
క్షమించాలి. ఈ మాట నేను చెప్తున్నందుకు సంఘము పాష గారే చాలా సందర్భాల్లో మాతో అనటం జరిగింది. నాకు ఏది గుర్తుండటం లేదమ్మా అని నేను చెప్పడం జరిగింది. పాష గారు అయితే చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటము, ఆయన మనం సమస్యలు ఏదైనా ఉంటే వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అవన్నీ మేము చేస్తున్నాము. కానీ అతను పాష గారి మీద గౌరవంతో మేము కమిటీ మీటింగ్ పెట్టకుండా ఆగాము. ఈలోపే ఇతను బాగా జనాల్ని ఇచ్చేసి కమిటీతో సంబంధం లేకుండా అతనే ఒక లిస్టు రాసుకొని వచ్చి మొన్న ఆదివారము అనగా 7/4/2024 అతను అనౌన్స్ చేస్తుంటే కమిటీగా మేము అడ్డుకున్నందుకు స్త్రీలమైన మమ్మల్ని మా చీరలు లాగిచ్చి కొంతమంది ప్రైవేటుగా గోండాల్ని జగదీష్ అనే గోండా తేళ్ల జగదీష్ అనే గోండాని అతని అనుచరుల్ని కొంతమంది స్త్రీలని వాళ్ళు ఎప్పుడు చర్చికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటి అసభ్యకరమైన స్త్రీలను తీసుకొచ్చి మా చీరలు లాగిచ్చి కమిటీ వాళ్ళని కొట్టించి మమ్మల్ని కొట్టించి కింద పడేసి. కొమరోలు పట్టణంలో గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిలకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ముతుముల కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అమ్మ 2 ఓట్లు. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలా, ఆస్తులు తాకట్టు పెట్టుకోకూడదు. అది ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఆ నిధులు ఖర్చు పెట్టకుండా జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా చేస్తుందని, అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ ఆదేశాలతో జరపాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జయంతి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 నిధులు కేటాయించి ఖర్చు చేయమని చెబితే అవి ఖర్చు చేయకుండా దండలతో సరిపెట్టారని అన్నారు. అంబేద్కర్ జయంతిని అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో దారా అంజయ్య పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కానీ అంబేద్కర్ జయంతి, జగజ్జీవన్ జయంతి ఘనంగా జరపండి. అయితే రాజకీయ నాయకుల ఉపన్యాసాలు కానీ రాజకీయ నాయకులుగా పాల్గొనకుండా మీరు జాగ్రత్తగా జరపండి. అందుకు గాను 1వ తారీఖున ఈ నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డైరెక్టరు అన్ని 20 రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆదేశాలు ఇచ్చినా కానీ 1వ తారీఖున ఇచ్చింది, 2వ తారీఖున ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు వచ్చినాయి. కానీ జగజ్జీవన్ రావు జయంతి సభ 5వ తారీఖున జరిగింది. 5వ తారీఖున కేవలం దండలేసి దండాలు పెట్టి జిల్లా కలెక్టర్ దినేష్ కుమారు వెళ్ళారు. కానీ ఎవరు సాంఘిక సంక్షేమ శాఖ కనీసం ఫ్లెక్సీలు వేయటం కానీ ₹1,00,000 ఖర్చు పెట్టి భోజనాలు ఏర్పాటు చేయటం కానీ జరగలేదు. ఎందుకనంటే ఎలక్షన్ కోడ్ అమలు ఉందని చెప్పారు. మేము ఎందుకు ఎలక్షన్ కోడ్ అమలు ఉండి ఎందుకు చేయకూడదు కదా, ఇప్పుడు జరుపుతారు కదా అని మేము మన విజయవాడ తాడేపల్లిని సంప్రదించి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ని సంప్రదించి ఈ సర్క్యులర్ కాపీని పంపించారు. కానీ ఇది బయట పెట్టలేదు ఎవరు, ప్రకాశం జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీనాయక్ కానీ ఇది బయట పెట్టలేదు. ఇదే కాదు, ప్రతి సందర్భంలో మొన్న పూలే జయంతి సభ దానికి జగన్ ప్రభుత్వం ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటారు, రూపాయి విడుదల చేయలే. ఇదే కాదు, ప్రతిదీ కూడా దామోదరం సంజయ్ జయంతి, శత జయంతి ఉత్సవాలు మొక్కుబడిగా జరుపుతారు. ఎవరో చెప్పరు. రాజ్యాంగ ఆమోదినోత్సవం మొక్కుబడిగా ప్రభుత్వం తరపున ఆదేశాలు వచ్చినా కానీ ఈ జిల్లాలో వెళ్ళిందో మొక్కుబడిగా జరుపుతారు, ఎవరికి తెలియజేయరు, రహస్యంగా జరుపుతారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తాం. రేపు కానీ జిల్లా కలెక్టర్ కానీ
అంబేద్కర్ జయంతి సభని అంబేద్కర్ భవన్లో నిర్వహించాలి. వచ్చిన ఆహుతులందరూ భోజనాలు ఏర్పాటు చేయాలి. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఒకవేళ ప్రభుత్వంగా నిజంగా ఖర్చు పెట్టకపోతే మాకు చెప్తే మేమే భోజనాలు ఏర్పాటు చేస్తామని మేము జిల్లా కలెక్టర్ గారికి పత్రికాముఖంగా తెలియజేస్తాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనసు అదుపులో ఉంటే మట్టి నేలపై కూడా హాయిగా నిద్రపడుతుంది. మనశ్శాంతి లేకపోతే పట్టు పరుపు కూడా గుచ్చుకుంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.